ఫ్రెండ్స్, ప్రభాస్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం 2023వ సంవత్సరంలో ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ అయ్యిందనేది మన అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్స్ ఫ్లాప్స్లో ఉన్న ప్రభాస్కి ఈ సినిమా రూపంలో భారీ హిట్ అందింది. ఈ చిత్రం తర్వాత ఆయన వెంటనే కల్కి చిత్రంతో 1000 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును అందుకొని సంచలనం సృష్టించాడు. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ ఫ్యాన్స్కి ఎక్కువగా సలార్ చిత్రం అంటేనే ఎక్కువ ఇష్టం. మామూలు ఆడియన్స్లో కూడా ఈ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ సాధారణమైనది కాదు. ముఖ్యంగా ఓటీటీలో యూత్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని విపరీతంగా చూశారు. నార్త్ ఇండియాలో ఈ చిత్రం బాగానే ఆడింది, కానీ కల్కి రేంజ్ వసూళ్లు రాబట్టలేదు. కానీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీ వర్షన్ విడుదలయ్యాక దాదాపుగా ఏడాది నుండి నాన్ స్టాప్గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఈ రేంజ్లో ట్రెండ్ అవ్వడం జరగలేదు. అలాంటి క్రేజ్ను దక్కించుకున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ని ప్రారంభించారు. 20వ తేదీ వరకు బుక్ మై షో ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్లలో కలిపి దాదాపుగా 1,50,000 టికెట్స్ సేల్ అయ్యాయి. అందుకు గాను 3 కోట్ల రూపాయల గ్రాస్ అడ్వాన్స్ సేల్స్ ధర వచ్చాయి. ఖచ్చితంగా ఈ చిత్రం రిలీజ్ రోజున ఆల్ టైమ్ రికార్డుని నెలకొల్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సలార్ చిత్రం 2 సార్లు లిమిటెడ్ షోస్తో విడుదలైంది. రెస్పాన్స్ సరిగ్గా రాలేదు, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఊపు చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లను బద్దలు కొడుతుందనే బలమైన నమ్మకంతో చెప్తున్నారు ట్రేడ్ పండితులు. గబ్బర్ సింగ్ చిత్రం మొదటి రోజు 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోలేకపోయారు. కానీ సలార్ చిత్రానికి అవకాశాలున్నాయి. చూడాలి మరి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మొదటి రోజు కలెక్షన్స్ను సలార్ మూవీ బ్రేక్ చేస్తుందా లేదా అనేది.